హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. టుడే వచ్చి మా పాప కేశవప్రియ అలాగే ఇస్మార్ట్ ప్రియ బర్త్డే అండి. అయితే ప్రస్తుత విజయవాడలో ఉన్న ఫ్లడ్ సిచ్యువేషన్స్ని బట్టి మా పాప స్కూల్ లేదు కదా, తన ఫ్రెండ్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల అంతా సాదాసీదాగా తన బర్త్డే అయితే గడిచిపోయింది. మేము వచ్చేసేసి పాపని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న ఐస్ మ్యాజిక్ కేఫ్కి అయితే తీసుకొచ్చేసామండి. వీరి దగ్గర ఏంటంటే స్పెషాలిటీ, మనం ఏదైతే పార్టీ చేసుకుందాం అనుకుంటున్నారో దానికి అనుగుణంగా వీళ్ళ దగ్గర డెకరేషన్ అయితే రెడీగా ఉంటుందన్నమాట. బర్త్డే అయితే బర్త్డే, అలాగే యానివర్సరీ అయితే యానివర్సరీ, ఈ విధంగా డెకరేషన్ అయితే రెడీగా ఉంటుంది. మనం కేక్ పర్చేస్ చేసుకొని మన బర్త్డేని అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మీ ఫ్యామిలీతో చక్కగా ఇక్కడికి వచ్చేసేయచ్చు అనమాట. ఇది మన ఎన్టీఆర్ సర్కిల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. మనం ఏమీ లేదు, జస్ట్ మనం ఒక కేక్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నందుకు ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోరు, కానీ 500 అబవ్ ఫుడ్ ఐటమ్ అయితే మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట. మేము ఈ విధంగా అయితే కేక్ని అయితే పర్చేస్ చేసుకున్నాము. మేము వచ్చి 4 మెంబర్స్ వచ్చాము. ఈ విధంగా కేక్ కటింగ్ అయితే మా పాపకి చేసాము. చూద్దాము రండి. యాక్చువల్గా పిల్లలు వచ్చేసి సర్ప్రైజెస్ అంటే చాలా బాగా ఇష్టపడతారండి. వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని చూడటానికి మనం ఏది చేసినా తక్కువే అనిపిస్తుంది. అయితే మేము మా పాప కోసం ఈ ఎలక్ట్రిక్ బైక్ని అయితే పర్చేస్ చేసాము. కానీ పేరుకి బర్త్డే గిఫ్టే, కానీ దాన్ని మాత్రం వాడేది మాత్రం మేమే. ఎందుకంటే అది ఇంకా వాడేంత ఎక్స్పీరియన్స్ కాదు, అంత వయసు లేదు. కానీ తన కోసం ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేసినట్టుగా ఈ విధంగా అయితే బండిని అయితే మేము ఆ రోజే డెలివరీ తీసుకొచ్చామండి. ఆ షోరూమ్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారనమాట. నైట్ టైం అయినా కూడా మా ఫ్లాట్ దగ్గరికి తీసుకొచ్చి మాకు బండిని అయితే అప్పచెప్పారనమాట. ఎందుకంటే అదే రోజు పాపకి ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందన్న ఉద్దేశంతో మేమైతే షోరూమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మాకైతే డెలివరీ ఇచ్చారనమాట. అమ్ము అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీ బర్త్డే అమ్ము.
విధంగా అయితే మా పాప కేశవప్రియ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశామండి. మీ యొక్క వాల్యుబుల్ విషెస్ని మా పాపకి అందిస్తారని, అదేవిధంగా మీ యొక్క ఆశీస్సులతో మా పాప నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో తన అనుకున్న గోల్ని అచీవ్ చేసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఉంటానండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.